భక్షాలయితే రెడీ అయినాయండి. నేను చేసుకున్న భక్షాలు, పప్పు భక్షాలు చేశాను. అసలు శ్రీరామనవమికి నువ్వుల భక్షాలన్నా, పల్లీల భక్షాలన్నా చేస్తారు. కానీ నా కొడుకైతే మొన్న 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసొచ్చిండు కదా! ఉగాది పండుగకు రాలేదని ఈరోజైతే పప్పు భక్షాలు చేశాను. మళ్ళీ ఎప్పుడైనా పప్పు భక్షాలు కాకుండా నువ్వుల భక్షాలైనా, పల్లీల భక్షాలు చేద్దామని అయితే ఈరోజైతే పప్పు భక్షాలు చేశాను. కొంచెం పిండుంటే ఒక చపాతీ అయితే చేశాను. అన్నం అయితే అండుకున్నాను. అన్నం అయిపోయింది. కాకరకాయ ఫ్రై చేశాను. చారు చేశాను. శనగ కట్టుపప్పు చారు. నిన్న నైట్ చేసుకున్న బొబ్బర్ల గారెలైతే ఇంకా కొన్నైతే ఉన్నాయి. టీ పెట్టాను గానీ ఇంకెవ్వరు తాగలేదండి. ఇలా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక పనైతే ఉంది. ఏంటనుకుంటున్నారా? చూపిస్తా చూడండి. ఈ బోళ్ళు. ఈ బోళ్ళన్నీ తోమేయాలి. ఇప్పుడు బోళ్ళు తోమేసుకుంటే పనైతే కంప్లీట్ అయిపోయినట్టే. బోళ్ళైతే తోముకున్నాను. చూసారా? ఈడ పెట్టేసుకున్నాను. బోళ్ళన్నీ నీట్‌గా తోముకొని ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే ఇంట్లోకొచ్చేసాను. నిన్న నైట్ విండేసిన బట్టలన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇక్కడే వేసుకున్నాను. ఎండ కొడుతుంది కాబట్టి అన్నం తినడానికి అన్నీ తీసుకొచ్చైతే ఇక్కడ పెట్టేసాను. అందరం కూర్చొనైతే అన్నం తినేస్తాము. ఎప్పుడైనా ప్రతిరోజు అంతే. అందరం కూర్చొని తినేస్తాము. శ్రీరామనవమికి ప్రతిసారి మాత్రం శ్రీరామదాస్ సినిమా అయితే చూస్తాను. రామాయణం సినిమా అయితే కంపల్సరీ చూస్తాను. మర్చిపోకుండా చూస్తాను. వీలైతే గుడికి కూడా వెళ్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ఓకేనా? బై మరి.